అంత దిగ్గజాలతో నటించి మీకంటూ మీరు ఎప్పుడూ ఒక ఆశయం పెట్టుకోలేదా, నేను ఈ క్యారెక్టర్స్ ఆర్టిస్ట్గా కాదు, నేను హీరోయిన్ అవ్వాలని కానీ, ఇంకా నేను టాప్ మంచి ఫీమేల్ ఓరియంటెడ్ పాత్రలో నటించాలని ఎప్పుడు లేదా అమ్మ మీకు? లేదు. అదే చెప్తున్నాను కదా, నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే బ్రతకాలి, బతకడానికి కావలసిన డబ్బులు మనకు వస్తే చాలు, అంతే. అంతకు మించి నేను ఎప్పుడూ ఆశపడలేదు. ఈ రోజుకి నాకు ఆశ లేదు. ఇప్పుడు నా తోటి వచ్చిన వాళ్ళందరూ కూడా టాప్లో ఉన్నా కూడా వాళ్ళని చూసి బాధపడ్డము, అసూయపడ్డము అనేది అసలు నాకు రానే రాదు. ఓకే, బాగున్నారు, అంతవరకు అదే అనుకుంటాను నేను. నాకు కావాల్సింది 10 రూపాయలు వచ్చినప్పుడు 10 రూపాయలు నా కుటుంబానికి పెట్టుకున్నాను, 100 రూపాయలు వచ్చినా 100 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను, 1000 రూపాయలు వచ్చినా ఖర్చు పెట్టుకున్నాను. నేను తిని ఇంకా మా అత్తగారు వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇవన్నీ చేసేదాన్ని. ఉన్న దాంట్లోనే. అంటే అది విధి వింతే ఏమనాలో తెలియదు కానీ మీకు వచ్చిన పాత్రలు కూడా కొంచెం పేద మధ్యతరగతి అలాంటి, ఇన్ఫ్యాక్ట్ అనకూడదు కానీ పేద మధ్యతరగతి బ్రాహ్మణ ఇళ్లలో అమ్మాయి ఎలా ఉంటుందో అలా ఉంటారు అమ్మ అంటారు చాలా మంది. అందులో విశ్వనాథ్ గారి సినిమాల్లో చూసినప్పుడు అప్పుడు ఉండేది కదా ఒక ట్రెండ్, ఎక్కువ విశ్వనాథ్ గారి సినిమాల్లో అంటే బ్రాహ్మణులు వస్తారు నటిస్తారని, అలాంటి ఒక దీనిలో ఇమేజ్ లో ఒదిగిపోయారు మీరు. అవును, ఒక మాసిపోయిన చీర, ఒక గ్లిజరిన్ బాటిల్ నన్ను చూడగానే. ఇప్పుడు బయట ఎంత గ్లామరస్ గా ఎంత చక్కగా ఉన్నారమ్మా మీరు. ఇన్నేళ్ల మీ ఆరోగ్య రహస్యం ఇప్పుడు ఏంటంటారు? మానసికమైన తృప్తమా. నేను ఒకటి చెప్తాను, అదే ముందు నుంచి నేను చెప్పేది ఏంటంటే, మనకి తృప్తి వచ్చిన దాంట్లో, ఉన్న దాంట్లో హ్యాపీగా ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవడం, అతి ఆశలకు పోకుండా మనకున్నదా మన పరిధిలోనే మనం జీవించడం, అదొక్కటే నేను అనుకుంటాను. పిల్లల్ని చదివించుకోవడం దగ్గర నుంచి వాళ్ళ జాబులు కానీ వాళ్ళ ఇది కానీ, నా ఇల్లు నా సంసారం ఒక గిరి గీసుకుంటాను నేను, ఆ గిరిలోనే ఉంటాను, దాటి బయటికి వెళ్ళను నేను. షూటింగ్ అయిపోయిందా, ఇంటికి వచ్చానా, నా ఇల్లు నా సంసారం, పొద్దున్నే వంట చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేదాన్ని. అవును, మీరే కదా వంట. అవును, అలా చేసుకొని వచ్చి ఆ తృప్తి అనేది మనిషికి ఉంటే ఎప్పుడూ హెల్దీగా ఉంటారు. అసలు డబ్బింగ్ జానకి గారుగా మీరు మారారు కదా, మీ అసలు పేరేంటమ్మా? జానకే. జానకే అంటే డబ్బింగ్ అనేది తర్వాత మీరు మీకు వచ్చిన డబ్బింగ్లు చెప్తున్నాను అంటే, జానకులు 3 ఉన్నారు కదమ్మా. సౌకర్ జానక్ గారు ఉన్నారు, సింగర్ జానక్ గారు ఉన్నారు. జానకి అనగానే ఏ జానకి అని అడుగుతున్నారు. అప్పుడు ఇంకా అప్పుడు ప్రెస్ కదా, మీడియా అవి లేవు కదా. అవును అవును. అడిగితే అప్పుడు డబ్బింగ్ జానకి అని మన ఈయన పద్మనాభం గారు చెప్పారు, డబ్బింగ్ జానకి అని. అలా చాలాసార్లు పోట్లాడాను ప్రెస్ వాళ్ళతోటి, మీరు అస్తమాను డబ్బింగ్ జానకి, జగ్గయ్య గారు డబ్బింగ్ చెప్తున్నారు, డబ్బింగ్ జగ్గయ్య గారిని ఎందుకు వేయరు, లేకపోతే ఇంకొక డబ్బింగ్ చెప్తున్నారు వాళ్ళని ఎందుకు వేయరు, నన్ను మాత్రం అంటే, అప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఒకటే, 3 జానకులు ఉన్నారు కదమ్మా, అందువల్ల రాయాల్సి వచ్చింది. మీరు డబ్బింగ్ చెప్పిన క్యారెక్టర్స్ అందరూ ఎవరెవరమ్మా? అంటే పెద్ద పెద్ద హీరోయిన్లు అందరికీ చెప్పుంటారు మీరు. శ్రీప్రియకి చెప్పాను ఎక్కువ, శ్రీప్రియ. వ్యాంప్ క్యారెక్టర్స్ ఎక్కువ చెప్పాను, జయమాలిని, జ్యోతిలక్ష్మి, వీళ్ళందరికీ బాగా చెప్పాను. హీరోయిన్ పద్మప్రియ, వీళ్ళందరికీ చెప్పాను. భారతి, అప్పట్లో ఉండేవాళ్ళకి. ఏమన్నా ఇబ్బంది పడ్డారా? మీరు అయిష్టంగా ఇండస్ట్రీకి వచ్చారు, మీరు అందంగా ఉంటారు, పొందిగ్గా చక్కగా మీరు అడ్జస్ట్ అయ్యి అలా వెళ్ళిపోతున్న టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉండుంటాయి కదా ఇండస్ట్రీలో ఎవరు? నేను ఒకటే చెప్తానమ్మా, మనం ఉండే పద్ధతిలో ఉంటే ఎవరు మన దగ్గరికి రారు, మన జోలికి రారు. అది నేను ఒకటే నా అంటే మరి ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ పద్ధతిగా ఉండలేక నాకు తెలియక వాళ్ళు ఎలా తెలుస్తుంది చెప్పండి. నా వరకు చెప్పాలంటే, నేను ఉండేది ఇప్పుడు ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళానా, షూటింగ్కి వెళ్ళాను, వేషం వేసుకున్నాను, ప్యాకప్ చెప్పారు, వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి నా కారులో కూడా వెళ్ళాను, వాళ్ళ బండిలోనే వచ్చి ఇంట్లో దిగుతాను, అంతవరకే. ఇంకా బయట ఏం జరుగుతుందని ఎక్కువ మాట్లాడను, ఎక్స్ట్రాలు మాట్లాడను, ఎవరితోటి ఎక్కువ మాట్లాడను, నా పద్ధతిలో నేను ఉంటాను. అందువల్ల నేను ఉండగలిగానేమో అని అనుకుంటాను తప్ప, ఎక్కువ ఎవరితోటి ఎవరన్నా వచ్చి పలకరిస్తే అంటే అవునండి అంతే అంతే. మళ్ళీ నాకు భయం అనమాట, గొడవలో పడతామేమో, ఏమైనా పొరపాటు మాటలు దొరుకుతాయేమో అనేది ఇప్పటికీ భయమే నాకు. అందువల్ల నేను ఎక్కువ ఎవరితోటి కాంటాక్ట్ పెట్టుకోను నేను. హలో అంటే హలో, అది ఎప్పటికే కూడా ఇప్పుడు కాదు, ఇంకో 10 ఏళ్ళ తర్వాత మీరు కనపడినా సరే, అమ్మ ఎలా ఉన్నారు అంతే. మన మధ్య ఇంకేం గొడవలు జరగవు కదా. గొడవలు ఉండవు. అలాని మీరు ఎక్కువ దోస్తీ కూడా ఎవరితో లేదా? లేను, ఎవరితోటి లేను. ఆ తరం హీరోయిన్లతో ఎవరితోటి.
మరి ఎలా అమ్మా, మరి మీ కాలక్షేపం ఎలా ఇది? మీకు ఒక మనసు అంటూ ఉంటుంది కదా. అంటే కాలక్షేపం అనేది నా ఇల్లే నాకు కాలక్షేపం. నా పిల్లలే నా సర్వస్వం. నా ఇంటికి రావడం, వంటలు చేసుకోవడం, ఆ పిల్లలకు పెట్టుకోవడం, వాళ్ళ చదువులు, వాళ్ళ స్కూల్ పంపించుకోవడం, ఇంతే. ఇది చెప్పిన ఒక జాబు లాగా చేసుకున్నాను నేను సినిమా ప్రపంచాన్ని. కాబట్టి మీకు అలా అలాగే ఉండిపోయింది. అంతే, అలాగే ఉండిపోయాను నేను. మరి మీ వారు మీ పాత్రలు చూసి హర్షించేవారా, నవ్వేవారా, సంతోషించేవారా? ఆయన సంతోషించేవారు, ఎప్పుడూ కూడా సపోర్ట్గా ఉండేవాడు. ఇంట్లో కూడా నాకు హెల్ప్ చేస్తూనే ఉండేవారు ఆయన. నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు గబుక్కుని పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం కానీ, పంపించడం కానీ, వాళ్ళని రెడీ చేయడం కానీ. ఒకవేళ సాయంత్రం ఇంటికి వస్తే ఈ వంట చేస్తే, అదేంటి పొద్దున్న చేసి వెళ్ళాను కదా నేను. అప్పుడంతా ఏంటంటే 7 to 1, 2 to 9 కాల్ షీట్లు. 7కి తెల్లారుజాము 4 గంటలకి వెళ్ళిపోవడం అలాగా. ఈ ఉండేనా కదా అంటే, పాపమే వాళ్ళు వచ్చారే ఇద్దరు, ఆకలి అన్నారు, ఉన్నది పెట్టేశాను, మనమే కదా, రా ఈ చారాన్ని వేసుకొని తిందాం అనేవాడు. అలాంటివన్నీ చేసేవాడు ఆయన. చాలా గొప్ప విశేషం. అంటే అలాంటి జీవిత భాగస్వామి ఆ తరంలో దొరకడం అనేది. పెట్టేవారు, అందరికీ పెట్టడం అనేది ఆయనకి బాగా అలవాటు. అదే అలవాటు నా పిల్లలకు కూడా వచ్చింది, వాళ్ళ పిల్లలకు కూడా వచ్చింది. ఇతరులకి హెల్ప్ చేసే ఇది మాత్రం నా పిల్లలకే కాదు, వాళ్ళ పిల్లలకు కూడా వచ్చింది. అదొక సంతోషిస్తాను నేను. ఎలా అమ్మా, నాని అని పిలుస్తారు కదా పిల్లలు, హిందీ ఎలా వచ్చింది నాని అని? ఏమో తెలియదు వాళ్ళు ఎందుకు పిలిచారో. అంతకుముందు నానమ్మ నానమ్మ అనేవాళ్ళు, ఆ తర్వాత నాని నాని అని అంటున్నారు. ఆ నాని అనేది ఇప్పుడు మీరు చెప్తే తప్ప నాకు తెలియలేదు అది హిందీ భాష అని. ఓ, నాని అంటే మరి యాక్చువల్లీ అమ్మమ్మ, కానీ నానమ్మని వాళ్ళు నాని అని పిలుస్తారు. షార్ట్ ఫామ్ పెట్టుకున్నారేమో ముద్దుగా. ఏమో మరి, ఇంత ముద్దుగా ఉంటే మరి నానమ్మ అంటారు కదా. నాని నాని అని పిలుస్తారు. ఇప్పుడు మీరంటే అది హిందీ భాష అనేది నాకు తెలియదు ఇప్పుడు. నాని నాని ఓకే సరే అని ఊరుకున్నాను నేను. అందరూ అదే పిలుస్తారు, నాని నాని అని.